ప్రశ్నించే గొంతుకలపై కాంగ్రెస్ సర్కార్ కక్షగట్టింది. ఎవరు ప్రశ్నించినా అధికార పార్టీ నేతలు ఓర్వలేకపోతున్నారు. పోలీసులను ఉసిగొల్పి గ్రామాల్లో భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. ఆమ్ ఆద్మీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మాలోత్ సురేష్ బాబుపై పోలీసులు జూలం చేయటం అందుకు నిదర్శనం. పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి పిఏ ఆగడాలు మితిమీరుతున్నాయి అంటూ ఇటీవల సురేష్ బాబు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. దీంతో ఎమ్మెల్యే పిఏకు కోపం వచ్చింది. పోలీసులు ఎంటర్ అయ్యారు. సురేష్ను స్టేషన్కు పిలిపించి చావబాదారు. పైగా బాధితుడిని కొడుతుంటే అక్కడే ఉన్న ఎమ్మెల్యే పిఏ రాక్షసానందం పొందాడు. సురేష్ తల్లిదండ్రులు పోలీసుల కాళ్లా వేలాపడ్డా కనికరించలేదు. చివరకు ఈ విషయం బయటకు పొక్కటంతో బాధితుడిని ఎట్టకేలకు విడిచిపెట్టారు. అకారణంగా తనను చావబాదిన పోలీసులపై తగిన చర్యలు తీసుకోవాలని సురేష్ డిమాండ్ చేశాడు. లేని పక్షంలో కాంగ్రెస్కు తగిన శాస్తి తప్పదని హెచ్చరించాడు. పిలిస్తే ఏ మాట మర్యాదతోని పిలిచిండో పోయి వస్తాను పోయిండు మా కొడుకు పోయేవరకు ఏదో రెండు ముచ్చట్లు మాట్లాడుకుని దెబ్బలే కొడతాడా సార్? ఇంత హక్కు ఎస్ఐ గారికి ఏ విషయాలంటే మాటతోని మమ్మల్ని తల్లిదండ్రులని పిలవాలి. మా కొడుకు కొట్టేది ఇంత ఏం తప్పు చేసిండు మా కొడుకు చిత్రహింస పెట్టి కొడతాడా? నా కొడుకు ఎస్ఐ గారి ట్రాన్స్పోర్ట్ కావాలా? మేము ఊపాలి. ఇంతసేపు మేము ఊపే పరిస్థితే లేదు. ఇడవద్దు మా కొడుకు చిత్రహింస పెట్టి కొడతాడు. మా కొడుకు సేవ చేస్తాడు, ప్రజల సేవ చేస్తాడు, దోపిడీ చేస్తాడు. మా కొడుకు కష్టపడి సాధిస్తాడు. రాజ్యం అంతా బాగుపడాలి, మంచిగా ఉండాలి అని చేస్తాడు మా కొడుకు. కానీ మా కొడుకు లంగా దొంగ పని చేస్తూ మళ్ళా కేసు 3 సెక్షన్ మీద కేసు చేస్తాడా? దేని కొరకు చేసిండు? ఏమైనా ఎవరికి కొట్టి చంపి వచ్చిండు అని కేసు వేస్తాడా ఎస్ఐ గారు? నా కళ్ళారా చూసినా నేను పోక ముందు నా కొడుకును కొట్టి ముద్దుకు ఎక్కించి కూర్చోబెట్టి ఉంచారు. నేను ఇంతట్లకు పోయి చూసినా నన్ను కానిస్టేబుల్ లోపలికి రానిస్తలేరు.